ఆపేసి ఇమ్మీడియట్లీ చూడు. ఆఫీస్లో టాలెంటెడ్ పీపుల్ ఎందుకు ఎక్కువగా ఫైర్ చేయబడతారో తెలుసా? రీజన్ నేను చెప్తాను. ముందు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. హాయ్, నేను మోహన్. ట్రెడిషనల్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి పేపర్ డ్రాప్ అనే 30 days సిరీస్ని స్టార్ట్ చేశాను. ఈరోజు డే 4. మన ఆఫీస్లో చూస్తుంటాం, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తెలియకుండానే వాళ్ళు వాళ్ళ బాస్ని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. అది ఎలాగంటారా? మీరు ప్రతిసారి ఆఫీస్లో హైలైట్ అవ్వడం వల్ల ఫస్ట్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేది మీ బాసే. తన యొక్క టైటిల్కి మీరు ఎసరు పెడుతున్నారు అనుకుంటారు. ఫస్ట్ తన జాబ్ని తను ప్రొటెక్ట్ చేసుకుని చూస్తారు. దీనికి అడ్డుగా ఉంది ఎవరు? మీరు. అందుకే ఫస్ట్ మిమ్మల్ని తీసేస్తారు. చిన్నప్పుడు మన స్కూల్లో కూడా మనం ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతున్నాం అనుకోండి, అందరి ముందు హైలైట్ అవుతాం చూసినప్పుడు టీచర్ ఏం చేస్తారు? ఏదో ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు ఏంటి, అందరి ముందు గాలిపోతుంది. సేమ్ ఇదే సినారియో కార్పొరేట్ వరల్డ్లో జరుగుతుంది. నీ బాస్ని కనుక ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేలా చేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది నీకే. ఈ సిచ్యువేషన్ కొద్దిగా స్ట్రాటజికల్గా డీల్ చేయాలి. నీకు ఏదైనా బెస్ట్ ఐడియా వచ్చింది అనుకో, నీ బాస్ ఐడియానే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సెక్యూర్గా ఫీల్ అవుతాడు, మీరు అతను నమ్మిన బంటని ఫీల్ అవుతాడు. ఆటోమేటిక్గా అతనే మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు. మాట్లాడుకోవడానికి ఇది కొద్దిగా హార్ష్గా అనిపించవచ్చు, కానీ బట్ రియాలిటీలో జరిగేది ఇదే. ఆఫీస్లో టాలెంట్ ఉండే ఒక్కటే ముఖ్యం కాదు, పవర్ పాలిటిక్స్ని ఎలా ప్లే చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఆఫీస్లో ప్రమోషన్కైనా మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికైనా మనకి కొన్ని టాక్టిక్స్, ఐడియాస్ అవసరం. అలాంటి ఐడియాస్ని లిస్ట్ అవుట్ చేసి నేను PDF చేసి పెట్టాను. ఈ వీడియో కింద పేపర్ డ్రాప్ అని కమెంట్ చేసిన వాళ్ళకి నేనే డైరెక్ట్గా DM చేస్తాను. మనకు టాలెంట్ ఉంటే ఇంపార్టెంటే, కానీ ఆఫీస్లో ఉన్న పవర్ స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అల్గోరిథం ఎలాగో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ని మన దాకా చేయాలి. ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకుని పేపర్ డ్రాప్ సిరీస్లో ఒక రీల్ కూడా మిస్ కాకుండా చూడండి.